ఇండక్షన్ ప్లస్ టైమ్డ్ ఇంటర్కోర్స్. ఇది ఫస్ట్ పద్ధతి. అంటే మందులు ఇస్తాం సెకండ్ డే నుంచి అండం పెరగడానికి, పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరిగే టాబ్లెట్స్. 10th డే నుంచి స్కాన్స్ చేసి చూస్తాం, రోజు తప్పించి రోజు ఎగ్ రిలీజ్ అయ్యేదాకా. మోస్ట్ కామన్లీ 20 రోజుల్లోపు అయిపోతుంది. ఫాలిక్యులర్ స్టడీ FS. ఎగ్ రిలీజ్ అయిన రోజు టైమ్డ్ ఇంటర్కోర్స్ కలిసి ఉండమని చెప్తాం. రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి భార్య భర్తను కలిసి ఉండమని చెప్పి రిలీజ్ అయిన దగ్గర నుంచి 20 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. ఇది ఓవలేషన్ ఇండక్షన్ ప్లస్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటారు ట్రీట్మెంట్. దీనికి సక్సెస్ రేటు 15 to 30% మాత్రమే. అంటే 100 మందికి నేను ఈ ట్రీట్మెంట్ ఇస్తే 100లో 15-30% మందికి మాత్రమే సక్సెస్ అవుతుంది. ఏ టెక్స్ట్ బుక్ అన్నా చూడండి, ఏ గూగుల్లో అన్నా ఓపెన్ చేయండి, సరే మీకు టెక్స్ట్ బుక్స్ దొరకవు కాబట్టి ఇది సక్సెస్ రేట్. ఇది ఫెయిల్ అయితే ఇది మనం జనరల్గా 1-2 నెలలు ట్రై చేస్తాం. ఇది చేసేటప్పుడే నాకు అర్థమైతే కొంతమందికి ఎగ్స్ పెరగవు, కొంతమందికి రిలీజ్ అవ్వవు, రప్చర్ కాదు పెరిగినా కానీ, కొంతమందికి గర్భసంచి లోపల కొర కింద ఉంటుంది. సో ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు: ఎగ్ పెరగకపోవడము, రప్చర్ కాకపోవడము, గ్రోత్ లేకపోవడము, ఎండోమెట్రియం అనేది థిన్గా ఉండడం. ఇటు 3టికి నేను ట్రీట్మెంట్ ఇవ్వగలను. ఎగ్ పెరిగింది, పగిలింది, గర్భసంచి లోపల కొర కూడా మందంగా ఉంది, వీర్య కణాలు సెమెన్ టెస్ట్, సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది. ఇట్లా 2 months ట్రై చేసాం, సక్సెస్ కాలేదు. అప్పుడు ఏం చేయాలి? ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. HSG ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, అయినా కాలేదంటే మాక్సిమం మనం ఇది 3 to 4 cycles ట్రై చేయగలం. ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అన్నది ఇది కూడా మళ్ళీ మారుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏజ్ ఎక్కువ, ప్రమీల 2 నెలలే ట్రై చేస్తాం, 4 నెలలు చేయను. పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్నది, ఆమెకు 9 ఏళ్ళు అవుతున్నది సావిత్రికి. వాళ్ళకి ఎక్కువ టైం లేదు. ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్స్ మొత్తం పోతాయో అప్పుడు మెనోపాజ్ వచ్చేస్తుంది. సో అండాలు పెరగడమే తగ్గడమే కానీ పెరిగేది ఉండదు ఏజ్ పెరిగే కొద్ది. అందుకని తల్లి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ బట్టి నేను ఇది మార్చుకుంటాను. సరే ఇంకా ఏ 22, 23, 25 ఏళ్ళు పెళ్ళై 2-3 ఏళ్ళు అవుతుందంటే వాళ్ళకి ఒక 4 నెలల దాకా కూడా ట్రై చేయొచ్చు. నేను మాక్సిమం 3 months ట్రై చేస్తాను. సరే ట్యూబ్స్ టెస్ట్ చేసాము, 3 నెలలు మెడిసిన్స్ ఇచ్చాము, సక్సెస్ కాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏంది? IUI. IUIలో ఏంటి? మాక్సిమం ఇంతే ఉంటుంది సేమ్, కాకపోతే ఇక్కడ మధ్యలో ఇంజెక్షన్స్ యాడ్ అయ్యాయి. ఓకే, ఇంజెక్షన్స్ యాడ్ అయ్యి ఎగ్ రిలీజ్ అయిన రోజు కలిసి ఉన్నామని చెప్పకుండా మేమే IUI చేస్తాం అన్నట్టు. IUI అంటే ఏంది? డైరెక్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ సర్విక్స్ మ్యూకస్ దగ్గర ఇరుక్కుపోతాయని ఆ అవకాశం లేకుండా, అంటే డైరెక్ట్ మీ భర్త సెమెన్ వేయం, వాటిని ప్రాసెస్ చేస్తాం అన్నట్టు, వాష్ చేస్తాం మంచిగా. హెల్దీ స్పామ్స్, ఈ 3 parts కరెక్ట్గా ఉన్న స్పామ్స్, మంచిగా ఎక్కువ మూవ్మెంట్ అయ్యే స్పామ్స్, ఇంకా వాటికి కొంచెం ఎరువు టైప్లో వేసి డైరెక్ట్ చిన్న ఇంజెక్షన్ ద్వారా గర్భసంచికి ఇక్కడ వదిలేస్తాం స్పామ్స్. సో ఇది మనం బైపాస్ చేస్తున్నాం అన్నట్టు. బైపాస్ చేస్తున్నాం, హెల్దీ స్పామ్స్ ని ఎగ్గుకి దగ్గరగా రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇదంతా చేసుకోవాల్సింది ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టు. దీనికి సక్సెస్ రేటు 35 to 50% మాత్రమే. 100 మందికి చేస్తే 35 నుంచి 50 మందికి మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇట్లా ఒక 2-3 months ట్రై చేసినాక కూడా కాలేదు అంటే లాప్రోస్కోపీ చేసి చూస్తాం. డైరెక్ట్ కడుపులోకి కెమెరా వేసి ఇది చూస్తాం డైరెక్ట్ కంటితో. స్కాన్లో మనకి అంతా బ్లాక్ అండ్ వైటే కనబడదు, మిస్ అయ్యి ఉంటాయి. 90% మనం యాక్యురేట్గా చూడగలం. గర్భసంచి బాగానే ఉందా, ఎగ్స్ బాగానే ఉన్నాయా, ఏమన్నా అతుకులు ఉన్నాయా, ట్యూబ్ ఏమన్నా మెలిదిరిగి ఉందా, ఏమన్నా ఉంటే క్లియర్ చేయడం, ట్యూబ్స్ని కూడా ఓపెన్ చేయడము. అండ్ సైమల్టేనియస్గా గర్భసంచి లోపల కూడా కెమెరా వేసి చూస్తాం, హిస్ట్రోస్కోపీ అంటారు. ఇది చేసినాక 3 months ఇది IUI మ్యాక్సిమం. ఇది కూడా ఫెయిల్ అయింది అని అంటే లాస్ట్ స్టెప్ IVF. ఓకే.